హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఒక అప్డేట్ చూస్తున్నాం. అదేమిటంటే గతంలో ఓజీ సినిమా నిర్మాత డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్ నుంచి ఆ సినిమాలో నుంచి నిర్మాత తప్పుకుంటున్నాడు. ఆ చిత్ర నిర్మాణ సంస్థ కూడా మారిపోతుంది, అది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్తుంది అంటూ ఆ రోజులో వార్తలు విన్నాం గత మాసంలో. అయితే అలాంటిది ఏదీ లేదంటూ మళ్ళీ అప్డేట్ వార్త ఒకటి వచ్చింది. అది డివివి దానయ్య గారే సినిమాని నిర్మించబోతున్నారని, డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లోనే సినిమా కంటిన్యూ అవుతుందని. ఎందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఎందుకు వస్తుంది, ఎవరో వార్తను క్రియేట్ చేశారు, మాకు సంబంధం లేదు, ఈ విషయంలో మాకు అలాంటి ప్రపోజల్ కూడా రాలేదంటూ కూడా పీపుల్స్ మీడియా యాజమాన్యం విశ్వప్రసాద్ గారు కూడా వ్యాఖ్యానించడం కూడా తెలుస్తుంది. మొత్తం మీద అది డివివి దానయ్య గారే నిర్మాతగా కంటిన్యూ అవుతూ ఈ చిత్రం సెప్టెంబర్లో రిలీజ్ సిద్ధమవుతుందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడం, అలాగే ఒకేసారి 4-5 చిత్రాల్లో నటించడం, కమిట్మెంట్ అవడంతో కొంచెం ఆ షెడ్యూల్ ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. అయినా కూడా ఈ చిత్రాన్ని రేపు దసరా సెప్టెంబర్ సీజన్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు కూడా నిర్మాత సంస్థ తెలియజేస్తుంది. రాబోయేటువంటి నెలలో ఎన్నికల నేపథ్యంలో బహుశా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడంతో ఇంకాస్త ఆలస్యమైన ఈ చిత్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దసరా కానుక ప్రేక్షకులకు ముందుకు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ తెలియజేస్తుంది. అయితే ఓజీ చిత్రం అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందులో గ్యాంగ్ స్టార్గా కనిపించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే మాస్ హీరోగా మనకు తెలుసు. అందులో ఒక గ్యాంగ్ స్టార్గా అంటే తను గన్ను చేత పట్టుకొని చక్రం తిప్పడం, విష్ణు చక్రం తిప్పినట్టుగా గన్ను తిప్పడం మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో అలరించిన సన్నివేశాలు మనం చూసాం. ఆ క్రేజ్ యువతలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటేనంత ఇమేజ్ ఉంటుంది. అంచేత ఓజీ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాడు అంటూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఓజీ చిత్రం వస్తే చాలు, ఈ చిత్రం తెలుగు చిత్రసీమనే కాదు పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది, పాన్ వరల్డ్ లెవెల్లో ఉంటుంది, ఓజీ కోసం ఎదురు చూస్తున్నామంటూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద ఓజీ చిత్రం పవన్ కళ్యాణ్ని మళ్ళీ ఒక ఇమేజ్ స్థాయి పెంచుతుందని కూడా మనం చెప్పొచ్చు. వేచి చూద్దాం రాబోయే చిత్రం పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం మరి ఏ విధంగా ఉండబోతుందో వేచి చూద్దాం.